హాయ్ ఫ్రెండ్స్, కళ హియర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సాబుదానా ఊతప్పం చూపిస్తున్నాను. సాబుదానాతో ఊతప్పం ఎలా అనుకుంటున్నారా? సో అదేంటో ఇప్పుడే చూసేద్దాం. మనకు దీనికి కావాల్సిన పదార్థాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దోశ బ్యాటరు. రెగ్యులర్ దోశ బ్యాటర్, దీనిలో స్పెషాలిటీ ఏం లేదు. రెగ్యులర్ దోశ బ్యాటర్ తీసుకోవాలి. తర్వాత సాబుదానా అంటే సగ్గుబియ్యం నైట్ అంతా నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. అదర్వైజ్ ఒక 4 to 6 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ముందుగా మనం ఆనియన్ని ఫైన్గా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అందులో కలిసిపోయే పిండిలో సో అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బ్యాటర్లో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొంచెం క్యారెట్ తురుము. ఇది మనం దీనిలో అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఉడికేటప్పుడు పైన కూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం. దీనిలో కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనం ఊతప్పం వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాస్ట్ ఐరన్ పెనం తీసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు బ్యాటర్ని కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మన ఇష్టం, మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. పిల్లలు అయితే ముద్దుగా చిన్న ఇష్టపడతారు కదా, సో చిన్నగా వేసాను. జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం తినేటప్పుడు మనకి క్రంచీగా తగిలి చాలా టేస్ట్ వస్తుంది. సో దీనిపైన ఇలా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 minutes వెయిట్ చేయాలి. సిమ్ మీద పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూద్దామా. ఇలా కాలితే ఇలా పెనం నుంచి పైకి వస్తుంది. అప్పుడు మనం రివర్స్ చేసుకోవాలి. ఇంకా తిప్పాక ఇంకా దీనికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, మూత కూడా పెట్టక్కర్లేదు. జస్ట్ 1 minute ఉంటే సరిపోతుంది. సో ఇటు కూడా వేగిపోయింది, తీసేద్దామా. ఇంక ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది, బాగా క్రిస్పీగా రావక్కర్లేదు. ఇది సాఫ్ట్గా చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా తయారైన సగ్గుబియ్యం ఊతప్పం చట్నీ సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా సాఫ్టీ అండ్ టేస్టీ సాబుదానా ఊతప్పం మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.